జైల్లో పట్నం నరేంద్ర రెడ్డిని హరీష్ రావు కలిశారు. నరేంద్ర రెడ్డిని కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారంటూ కూడా హరీష్ రావు అన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తుందంటూ కూడా అన్నారు. ప్రజల తిరుగుబాటును ప్రతిపక్షాలు కుట్రగా చిత్రీకరిస్తున్నారు. లగచర్ల రైతులు భూములు ఇవ్వబోమని పోరాటం చేశారు. రైతులకు పట్నం నరేంద్ర రెడ్డి మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ కుట్ర ఉందంటున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని హరీష్ రావు కలిశారు. నరేంద్ర రెడ్డిని కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారంటూ కూడా తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తుంది అంటూ కూడా హరీష్ రావు అన్నారు. ప్రజల తిరుగుబాటును ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరిస్తున్నారు. లగచర్ల రైతులు భూములు ఇవ్వబోమని పోరాటం చేశారు. రైతులకు పట్నం నరేందర్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఇక రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ కుట్ర ఉందంటున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలైతే మరి అప్రమత్తమయ్యారు. ఇక ఇది మరి తెలంగాణ బీఆర్ఎస్ లో సంశయంగా మారిందని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రిగా చర్చిల ఎమ్మెల్యేగా కేటీఆర్ క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ప్రతి అంశంలోనూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. దీంట్లో మొత్తానికి ఇక కేటీఆర్ మరి ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న సంఘటన కొడంగల్ నియోజకవర్గంలోని దుర్గాల మండలం రగచర్ల గ్రామాలు ఏదైతే మరి కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులపై అక్కడ గ్రామస్తులు రైతులు దాడి చేసిన ఘటన నేపథ్యంలో దీంట్లో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ కుట్ర చేసిందని చెప్పి కూడా మరి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా విచారణ చేశారు. విచారణలో దీంట్లో సురేష్ అనే వ్యక్తి మొదట ఏమని అనుకున్నారు, తర్వాత మరి ఆ కొడంగల్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరి సురేష్ ను ఒత్తిగొలిపారు. సో ఆ సమయంలో సురేష్ కు నరేందర్ రెడ్డికి చాలాసార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పి పోలీసులు అభియోగం మోపారు. దీంట్లో విచారణ కూడా చేస్తున్నారు. ఇక మరి నరేందర్ రెడ్డి కొంతమందిని ఉద్దేశపూర్వకంగా అక్కడికి పిలిచి వారికి దాడి చేయించారని చెప్పి కూడా పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో మరి ఆయన అరెస్ట్ చేయడం కావచ్చు, విచారించడం కావచ్చు, నరేంద్ర రెడ్డి విచారణలో కూడా సంచలన విషయాలు రాబట్టినట్టు పోలీసులు చెప్తున్నారు. దీని వెనుక అంతా కూడా కేటీఆర్ ఉన్నారని చెప్పి కూడా మరి ఆ పోలీసులు పరోక్షంగా చెప్పారు. సో దీంట్లో మరి విచారణ కూడా కొనసాగుతుంది. కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి కేటీఆర్ నందినగర్ లో మరి ఆయన ఇంట్లో ఉన్న సమయంలో మరి ఈ వార్త దావానామంలో వ్యాపించి మరి బీఆర్ఎస్ సంబంధించిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలంతా కేటీఆర్ చేస్తున్నారు. అక్కడ కేటీఆర్ కు సంఘీభావం ప్రకటించారు. అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో కూడా కేటీఆర్ కూడా పిల్లవాళ్ళు నన్ను కలవడానికి వచ్చిన అభిమానుల కలిసి మనోధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈ ఉదయం నుంచి కూడా మరి కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కూడా స్వయంగా ఆయన 11 గంటలకు తెలంగాణ భవన్ వస్తున్నారని చెప్పి కూడా మరి తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా కేటీఆర్ ను కలిసేందుకు తెలంగాణ భవన్ వచ్చారు. ఇప్పుడు తెలంగాణ భవన్ వద్ద చాలా మంది నాయకులు ఉన్నారు. సో ఇప్పుడు కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ కు మరి సుమారు 12 గంటల ప్రాంతం వచ్చారు. అప్పటి నుంచి నేతలతో కూడా సమావేశమయ్యారు. ఇప్పుడు కూడా ఆయన మీడియాలతో మాట్లాడుతున్నారు. కాసేపటి తర్వాత టిక్ టాక్ లో కూడా మాట్లాడతారు. సో ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా వెనక్కి తగ్గలేదు. రైతుల
పక్కన పోరాడుతూనే ఉంటాము. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా సర్కారు రైట్ పాలిటిక్స్ పాల్పడుతుంది. ఇందులో భాగంగానే అరెస్టులను కూడా భయపెడుతున్నారు. సో ఆ బెదిరింపులకు మేము భయపడము. ఎవరైనా ఎంతమందిని పక్కగా మేము జైలుకోవడానికి సిద్ధమని మరి చెప్తున్నారు. కేటీఆర్ కూడా ఇదే అంశం కూడా చెప్తున్నారు. మొదటి నుంచి కూడా ఏదైతే నార్మల్ ఈ రేస్ సంబంధించిన అంశంలో కూడా ఆయన చెప్పారు. ఇక ఇప్పుడు కూడా అరెస్టులకు భయపడేది లేదు, జైలుకి వెళ్ళడానికి సిద్ధమని చెప్తున్నారు. ఇదే ఇప్పుడు కూడా ఉన్నట్టు రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.